రద్దయింది. దాంట్లో ఏమన్నా అది పరీక్ష రద్దు చేసిండ్రా? ఇదెందుకు చేయాలంటే 9 మందికి లీక్ అయితే 9 మందికే ఉంటుందా పేపర్? తక్కిన వాళ్ళందరికీ కూడా పోదా? చాలామంది అప్పుడు కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇసొంటోన్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన కోచింగ్ సెంటర్లు ఏమని చెప్పాలి? ఇసొంటోన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకు చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాయి? కాబట్టి ఈరోజు ఆయన ఏమనుకుంటారు, నా హయాంలో 2016లో జరిగిన అవకతవకల పైన ఆ రోజు నేను చైర్మన్గా ఉండే, నాకేం కాలే, ఇవాటికి మహా అంటే కోట్లలో కేసులు నడుస్తాయి, అయితే ఏమవుతుంది కోర్టులో నడుస్తే అనే టైప్లో అయినా కోచింగ్ సెంటర్ల గురించి కూర్చొని మాట్లాడతాం. కాబట్టి ఈరోజు ట్రాన్స్కోలో కానీ జెంకోలో కానీ 2018 డిస్కమ్లో కానీ లేకుంటే టీఎస్సీఆర్సీలో కానీ ఇందులో జరిగిన అన్ని అవకతవకల పైన ప్రతి పరీక్ష పైన మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను విజిలెన్స్ వారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలి. మీకు మనకు